చంద్రబాబుకు రాజకీయంగా మేలు జరగాలని ఆరాటపడుతోంది సునీత్ అంటూ కీలకమైన కామెంట్ చేశారు. అవినాష్ రెడ్డి 13,000 ఫైల్స్ చదివారని అంటోందని అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయారని మరో థీరీ సృష్టించింది సీతక్క. అవినాష్ రెడ్డి వివేక హత్య కేసును రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఉపయోగిస్తున్నారు. అవినాష్ రెడ్డి చంద్రబాబుకు రాజకీయ లబ్ధి కోసం సునీత ఆరాటపడుతోంది. ఎంపీ అవినాష్ రెడ్డి దస్తగిరి బెయిల్ క్యాన్సిల్ అయితే వీళ్లకు నష్టమేంటి? ఎంపీ అవినాష్ రెడ్డి వాస్తవాలు బయటకు రావాలి, కేసు ట్రయల్ జరగాలని కోరుతున్నారు. మమ్మల్ని కించపరిచేలా సినిమా తీసి రాక్షసానందం పొందారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. 12 సార్లు సిబిఐ నన్ను విచారణకు పిలిచిందని, సిబిఐ డైరెక్టర్కి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా మా వెర్షన్ వినలేదంటూ అవినాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ కేసులో వన్ సైడ్ విచారణ జరిగింది. అవినాష్ రెడ్డి ట్రయల్ అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందంటూ అవినాష్ రెడ్డి సునీత ట్రయల్కు సహకరించాలంటూ కూడా వ్యాఖ్యానించారు. ఆమెకు వివేకం పెదనానికి ఒక కొడుకున్నారనే విషయం, షహన్ షా అనే ఒక కొడుకున్నారనే విషయం కూడా ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా ఎస్టాబ్లిష్ అయింది. దాని మీద ఏం డిస్ప్యూట్ లేదు. మరి ఆ వారసుడికి కూడా భవిష్యత్తులో తప్పకుండా ఆయనకు సంబంధించిన ఆస్తి తప్పకుండా పోవాలి. మరి ఆ ఆస్తి పోవాలి కాబట్టి ఆ ఆస్తి పోకుండా ఉండడం కోసం ఇది మర్డర్ ఫర్ గెయిన్ అయి ఉండొచ్చు. మరి ఈ మర్డర్ ఫర్ గెయిన్ కోణంలో ఎందుకు విచారణ చేయలేదని పొరపాటున కూడా మా సునీతకు అడగదు, సిబిఐని కానీ కోర్టును కానీ ఎవరిని అడగదు. డాక్యుమెంట్స్ థెఫ్ట్ గురించి అడగదు, మర్డర్ ఫర్ గెయిన్ గురించి అడగదు. కేవలం ఇర్రెలవెంట్ ఇష్యూస్ మాత్రమే సిబిఐ ముందు లేకుంటే కోర్టు ముందు అడగడం ఆనవాయితీగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎందుకు అడగదనేది నిజంగా ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఈ లెటరు నిజంగా లెటర్ దాచిపెట్టడం అనేది సీన్ ఆఫ్ క్రైమ్లో దొరికిన వాల్యుబుల్ పీస్ ఆఫ్ ఎవిడెన్స్. లెటర్ దాచిపెట్టడం అనేది ఇట్ అకౌంట్స్ టు స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్. ఇట్ ఈస్ ఎ క్రైమ్. ముద్దాయిలు కావాలి వీళ్ళు, మరి ముద్దాయిలు కాకుండా ఎలా పోయినారనేది వీళ్ళకే తెలియాల. మరి ఇవన్నీ కూడా నేను మీ ముందుంచిన ఉదాహరణలు. అండ్ మరీ ముఖ్యంగా ఒక పర్టికులర్ ఆస్పెక్ట్ 2021లో ఒక పెద్ద మనిషి మన 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 తెలుగు మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఒక పెద్ద మనిషి మరి ఢిల్లీలో ఒక కీలకమైన పోస్టులో ఉండడము, ఆ పెద్ద మనిషి ఆశీస్సులతో అప్పటి సిబిఐ డైరెక్టర్ గారు నియామకం కావడము, ఆయనను మరి సునీతక్క అనేక సార్లు రెఫరెన్స్తో కలవడము, చంద్రబాబు నాయుడు గారు సునీతక్క కలిసి ఒక టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ దిశగా ఈ కేసును తీసుకెళ్లడము, వారికి నచ్చిన వారిని మాత్రమే సిబిఐ పిలిచి విచారణ చేసింది. ఏ లెవెల్ అంటే నేను గతంలో కూడా ఎలక్షన్స్ ముందు పెట్టిన ప్రెస్ మీట్లో కూడా 2024 ఏప్రిల్ మాసంలో పెట్టిన ప్రెస్ మీట్ కూడా అదే నా చివరి ప్రెస్ మీటు. అప్పుడు కూడా ఒక విషయం స్పష్టంగా చెప్పాను. నేను హిమకుంట్ల నన్ను విచారణకు సిబిఐ పిలిచినప్పుడు నన్ను దాదాపు 12 సార్లు విచారణకు పిలిచింది సిబిఐ. 3వసారి పిలిచినప్పుడు నేను చెప్పా, ఒక హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఆ రోజు మేము సీన్ ఆఫ్ క్రైమ్లో ఇంట్లో ఉన్నప్పుడు నేను పెదనాన్న డెడ్ బాడీ చూసి బయటకు వచ్చి గేట్ దగ్గర ఉన్నప్పుడు ఒక వ్యక్తి దాదాపు అతనితో పాటు ఇంకొక 20-25 మంది మనుషులు ఉన్నారు అక్కడ, హిమకుంట్ల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఆ వ్యక్తి గేటును అంటే పోలీసులకు ఫోన్ చేసినామన్నా వచ్చే వరకు కొంచెం సేపు ఆగండి అని చెప్పినాం. అప్పటికి ఇంకా మా నాన్న కూడా రాలేదు సీన్ ఆఫ్ క్రైమ్కు. మా నాన్న కూడా 7:10 ఆ ప్రాంతంలో వచ్చారు. పోలీసులకు సిఐ గారికి నేనే ఇన్ఫార్మ్ చేసినాను, కొంచెం సేపు ఆగుదాము అని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు కొంచెం వివేకం పెదనాన్న చనిపోయినారు, మా సార్ చనిపోతే చూడనీరా అని కొంచెం బాధపడి గట్టిగా అరిస్తే గేటును కాలుతో తంతే నేను వదిలిపెట్టేసినాం, లోపలికి అందరూ పోయి చూడండి అని చెప్పి. ఆ రోజు నేను ఆ విషయాన్ని సిబిఐకి చెప్పినాక మళ్ళా అది నేను ఆ వ్యక్తి అతనా కాదా అని చెప్పి వెరిఫై చేసుకోవడం కోసం కనుక్కుంటే ఆ వ్యక్తి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ చెప్పినాడు. ఆ వ్యక్తి దగ్గరికి 2020లో సునీతక్క మా భర్త రాజశేఖర్ గారు వెళ్ళారంట. వెళ్ళి నువ్వు సీన్ ఆఫ్ క్రైమ్కు ఫస్ట్ పోయినోళ్ళల్లో నువ్వు కూడా ఒకడివి, నిన్ను సిబిఐ వాళ్ళు పిలుస్తారు, అక్కడ జరిగింది అడుగుతారు, వాళ్ళు అడిగిన విషయం నువ్వు చెప్పాలంటే తప్పకుండా చెప్తా, అక్కడ జరిగింది వాళ్ళు అడిగింది తప్పకుండా నాకు తెలిసినంతవరకు నేను చెప్తానమ్మా అన్నాడంట. అట్లా కాదు, వాళ్ళు అడిగినప్పుడు అవినాష్ రెడ్డి నీతో గుండెపోటు అని చెప్పినాడని చెప్పి నువ్వు చెప్పాలా అని చెప్పినారంట. ఎవరు భార్యాభర్తలు ఇద్దరు ఆయనకు. అంటే నాకు అట్లా చెప్పలేదు కదమ్మా, నేను ఎందుకు చెప్పాలి అట్లా అన్నాడంట. అంటే లేదు మా నాన్నకి ఎంతో మంచి శిష్యుడివి నువ్వు, మా నాన్నకు చాలా ఆప్తుడివి నువ్వు అట్లా చెప్పి తీరాల్సిందే అని చెప్పి ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చినారు. నేను చెప్పనమ్మా, జరిగినట్టు చెప్పాలంటే ఏడైనా చెప్తాము,
మీరు చెప్పమన్నట్టయితే నేను చెప్పనమ్మా, అది అబద్ధము, నేను చెప్పనమ్మా అన్నాడు.